బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్ కు మరో ఉచ్చు బిగుసుకుంది. పంజగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే మరో రోడ్డు ప్రమాద ఘటనలో అతడి ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు కేసును రీఓపెన్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ప్రాంతంలో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటనకు సంబంధించిన కేసులో దర్యాప్తును తిరిగి ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ఘటన జరిగిన రోజు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన థార్ వాహనం రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 నెలల బాలుడు మరణించాడు. ప్రమాదానికి కారణమైన కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో దాన్ని బోధన్ ఎమ్మెల్యే వాహనంగా పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రమాద సమయంలో కారులో తన కుమారుడు రాహుల్ లేడని ఆఫ్రాన్ అనే మరో యువకుడు ఉన్నట్లు చెప్పారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు అదే నిర్ధారణ అయింది. స్టీరింగ్ పై వేలిముద్రలు ఆఫ్రాన్ వేలిముద్రలతో మ్యాచ్ అయ్యాయని పోలీసులు కేసుని క్లోజ్ చేశారు. కానీ ప్రమాద సమయంలో కారులో మరికొంతమంది ఉన్నారన్న బాధితుల వాంగ్మూలంతో పోలీసులు కేసుని మరోసారి విచారిస్తున్నారు. అత్యంత కాలుష్య దేశ రాజధాని అప్రతిష్ట కిరీటాన్ని ఢిల్లీ మరోసారి తన నెత్తిన పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్ ప్రాంతంగా బీహార్లోని బెగ్సురాయ్ నిలిచింది. అయితే భారత్ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్ 8వ స్థానంలో ఉండగా ఇటీవలి కాలంలో దేశంలో కాలుష్యం విపరీతంగా కమ్ముకొని భారత స్థానం దారుణంగా 3వ స్థానానికి పరుగులు తీసింది. తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నేడు రాజ్భవన్లో తెలంగాణ బాధ్యతలు స్వీకరిస్తూ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు నిర్వహించారు.